హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ జాన్వీస్ వరల్డ్. మీ అందరికీ తెలిసిందే నా హెయిర్ కోసం నేను పిఆర్పి ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నాను. ఆల్రెడీ 2 సెషన్స్ అయితే అయిపోయాయి. ఆ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశాను. లైవ్గా ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది అనేది ప్రతిదీ క్యాప్చర్ చేసి వీడియో చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు ఎవరైనా ఆ వీడియోస్ చూడకుండా ఉంటే స్క్రీన్ పైన అండ్ డిస్క్రిప్షన్లో వీడియోస్ అయితే లింక్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. క్లియర్గా అయితే ఆ ప్రాసెస్ అంతా అర్థమవుతుంది. ప్రజెంట్ ఈ వీడియో ఎందుకు అంటే పిఆర్పి సెషన్ అయిపోయిన తర్వాత మనం ఎటువంటి కేర్ తీసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. సో మీలో ఎవరైనా కూడా ఈ పిఆర్పి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే వాళ్ళందరికీ ఒక క్లియర్ ఐడియా అయితే వస్తుంది అనే నా చిన్న ప్రయత్నం. లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ టోటల్ వీడియోలో నా డాక్టర్ ఏదైతే రికమెండ్ చేశారో అండ్ నేను ఏదైతే నా హెయిర్కి యూజ్ చేస్తున్నానో అవి మాత్రమే జెన్యూన్గా అయితే మీ అందరికీ చెప్తాను. సో నేనైతే ఈ ప్రోడక్ట్స్ని కొనాలి అని అయితే ఎక్కడ ప్రమోట్ చేయట్లేదు. ఫస్ట్లీ మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే పిఆర్పి సెషన్స్ అయిన తర్వాత మనం చాలా కాస్ట్లీ ప్రోడక్ట్స్ వాడాలి, మెయింటెనెన్స్ ఎక్కువ చేయాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. బికాస్ నేను కూడా అనుకున్నాను ఒకప్పుడు. బట్ పిఆర్పి సెషన్స్ అయిన తర్వాత కూడా మన లైఫ్ స్టైల్ అనేది నార్మల్గా మనం హెయిర్ కేర్ ఎలా చేసేవాళ్ళమో అలాగే ఉంటుంది. నా వరకు అయితే ఎప్పుడు నా డాక్టర్ ఈ ప్రోడక్ట్సే వాడాలి, ఇలాంటి మెయింటెనెన్సే చేయాలని నాకు ఎప్పుడు చెప్పింది లేదు. ఎవ్రీ 2 డేస్కి హెడ్ బాత్ అయితే ఖచ్చితంగా చేయమన్నారు. సో మన స్కాల్ప్కి ఎక్కువ డస్ట్ అయితే అబ్జర్వ్ చేయదు అని. సీరమ్స్ కానీ హెయిర్ మాస్క్స్ ఇలాంటివి ఏవి కూడా నాకు మా డాక్టర్ అయితే రికమెండ్ చేయలేదు. పర్సనల్గా నా స్కాల్ప్ని టెస్ట్ చేసి ఇలాంటి షాంపూ యూస్ చేసి మీ స్కాల్ప్ని ఇంకా బాగా క్లియర్ చేస్తుంది అని అయితే చెప్పారు. ఆ షాంపూ కూడా చాలా కాస్ట్లీ అనుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి చెప్తున్నాను, ఎక్కువ కాస్ట్లీ ఎక్కువ మెయింటెనెన్స్ ఉంటే నేనే ఫస్ట్ ప్రిఫర్ చేయనండి. నా స్కాల్ప్ మొత్తం డస్ట్ నుంచి మంచిగా క్లియర్ అవ్వాలి అని అయితే ఈ షాంపూని రికమెండ్ చేశారు. బాండ్రెస్ అనమాట. సో చూసారు కదా, ఇది లోకల్ స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. కాస్ట్ అయితే 300 to 400 రూపీస్ మధ్యలోనే ఉంది. లోకల్ స్టోర్స్లో అయితే కొనుక్కోండి. ఈ షాంపూ అనేది మన స్కాల్ప్ని మంచిగా క్లారిఫైయింగ్ చేస్తుంది. ఈ ఒక్క బాటిల్ మనకి 1 to 1.5 month అయితే ఖచ్చితంగా వస్తుంది. నేనైతే ఈ షాంపూని వాటర్లో డైల్యూట్ చేసుకొని అప్పుడు హెడ్ బాత్ చేస్తాను. ఏ షాంపూనైనా కూడా డైరెక్ట్గా మన స్కాల్ప్కి అప్లై చేయకూడదు. సో ఫస్ట్ ప్రోడక్ట్ అయితే ఇది ఆన్లైన్లో కూడా ఉంది. అమెజాన్లో అరౌండ్ 500 to 600 మధ్యలో ఉంది. కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంది. నేనైతే లోకల్ షాప్స్లోనే ప్రిఫర్ చేస్తాను. బికాస్ 300 to 400 మధ్యలోనే మనకి ఈ ప్రోడక్ట్ అయితే వస్తుంది. మీకు ఎవరికైనా లింక్ కావాలి అనుకున్న డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ప్రజెంట్ అయితే షాంపూయింగ్కి ఈ ప్రోడక్ట్ అయితే యూస్ చేస్తున్నాను. పిఆర్పి సెషన్స్ తర్వాత నుంచి నాకు ఒక బాటిల్ అయితే కంప్లీట్ అయింది. ఇంకో బాటిల్ అయితే స్టార్ట్ చేశాను యూస్ చేయడం. సో ఇదన్నమాట. ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ నేను యూస్ చేసే ప్రోడక్ట్ మినాక్సిడిల్ 2% ఫ్రమ్ బ్రాండ్ డాక్టర్ రెడ్డీస్. సో ఈ బ్రాండ్ అనేది ఒక 30 to 40 years బ్యాక్ లాంచ్ అయితే చేశారు. నా డాక్టర్ మినాక్సిడిల్ 2% యూస్ చేస్తే హెయిర్ గ్రోత్ అనేది ఇంకా బాగుంటుంది అని చెప్పారు. మినాక్సిడిల్ 2% అనేది చాలా బ్రాండ్స్లో ఉంటుంది. బట్ నేను పర్సనల్గా డాక్టర్ రెడ్డీస్ తీసుకున్నాను. ఇది లోకల్ స్టోర్స్లో ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది. బట్ కొంచెం కాస్ట్లీ. దీంట్లో అయితే మనకి ఇలాంటి ఒక స్ప్రే బాటిల్ అయితే వస్తుంది. చూసారు కదా, ఇది మినాక్సిడిల్ 2%. కాస్ట్ అయితే మనకు అరౌండ్ 400 పడుతుంది. పడుకోబోయే ముందు ఇది డ్రై స్కాల్ప్కి మొత్తం స్ప్రే చేసుకొని ఒక 5 minutes మంచి మసాజ్ ఇచ్చి పడుకునేస్తాను. నెక్స్ట్ డేకి ఇంకా నార్మల్గా మనం రెగ్యులర్ వర్క్స్ చేసుకోవడమే. హెడ్ బాత్ అలాంటిది ఏ రిక్వైర్మెంట్ లేదు. ఎవ్రీడే ఇది ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. ఇది వాటర్ బేస్డే కాబట్టి మనకి ఎలాంటి ఆయిల్నెస్ కూడా మనకి రాదండి. సో ఎవ్రీడే మనం ఇది యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తుంది. ఎక్కడైతే మనకి హెయిర్ లాస్ అనేది ఎక్కువ ఉంటుందో ఆ ఏరియాస్లో ఫోకస్ చేస్తే మనకి హెయిర్ రీగ్రోత్కి చాలా ఛాన్సెస్ ఉంటుంది. ఈ మినాక్సిడిల్ 2% అనేది. నేను ఎందుకు ఈ ప్రోడక్ట్ కాస్ట్లీ అన్నాను అంటే ఎవ్రీడే మనం ఇది స్ప్రే చేసుకోవాలి. 1 month వరకు అయితే వస్తుంది ఎవ్రీడే 1 time యూజ్ చేస్తే అని ఈ బ్రాండ్ వాళ్ళు క్లెయిమ్ చేశారు. బట్ నాకైతే 1 month వస్తుందని అయితే అనిపించట్లేదండి. బికాస్ ఇది 60 ml బాటిల్. మేబీ ఒక 15 days or 20 days అంతే వస్తుంది. సో ఎవ్రీ 20 daysకి 400 రూపీస్ అఫోర్డ్ చేయాలంటే కొంచెం కష్టమే నాకైతే. ఆల్టర్నేటివ్గా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇంకేదైనా బ్రాండ్ ఉంటే ఒకసారి చూడాలి. ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తూ ఒక 60 days హెయిర్ కేర్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాను. ఎవ్రీడే 1 minute వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో. మీలో ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే లేదా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అయితే చేసేయండి. ఎవ్రీడే అప్డేట్స్తో నా హెయిర్ కేర్ ఛాలెంజ్ ఎలా అవుతుంది అనేది మీకు అప్డేట్స్ ఇస్తూ వస్తాను. 60 days తర్వాత నేను ఎలాంటి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేశాను అనేది కూడా రివ్యూ ఇస్తాను. నాతో పాటు మీరు కూడా ఈ హెయిర్ కేర్ ఛాలెంజ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అందరం కలిసి ఈ హెయిర్ కేర్ ఛాలెంజ్ అయితే సక్సెస్ఫుల్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే
హెయిర్ బ్లెస్ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ అండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ టాబ్లెట్స్ ఏం లేదండి, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ అంతే. సో మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఏవైనా మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఎక్కువగా హెయిర్ లాస్ అవ్వడానికి రీజన్ విటమిన్స్ ఏదైనా లోపం ఉండడం వల్లనే మనకి హెయిర్ లాస్ అనేది ఎక్కువ అవుతుంది, లేదా బ్లడ్ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల. సో నాకు నా డాక్టర్ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ డైలీ ఒకటైతే వేసుకోమన్నారు. సో మీరైతే ఖచ్చితంగా ఇదే బ్రాండ్ తీసుకోవాలని ఏం లేదండి. మీరు లోకల్ స్టోర్కి వెళ్ళి మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. ఒక్కసారి చెక్ చేసుకొని మంచి బ్రాండ్వే తీసుకోండి, అంతే అండి. ఈ 3 ప్రోడక్ట్సే నేను యూజ్ చేస్తున్నాను. ఇవి కూడా ఈ ప్రోడక్ట్సే వాడాలి అని ఏ రూల్ లేదు. మీకు మీ బడ్జెట్లో ఏది అవైలబుల్గా ఉంటే అవి యూజ్ చేసుకోవచ్చు. బట్ సెలెక్ట్ చేసుకునే బ్రాండ్ ఏదైనా కూడా మంచి క్వాలిటీ ఉంటే అదే చాలు మనకి, బికాస్ మన హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో ప్రెసెంట్ అయితే నా పిఆర్పి సెషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ 3 ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నాను, అండ్ నేను మంచి రిజల్ట్స్ చూస్తున్నాను కాబట్టి ఈ వీడియో చేశాను. మీరు ఎవరైనా ఈ 3 ప్రోడక్ట్స్ కొనుక్కోవాలి అని ఇంట్రెస్టెడ్గా అనిపిస్తే ఫస్ట్ అయితే లోకల్ షాప్స్లో ప్రిఫర్ చేయండి. వీటి నేమ్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ నేమ్స్ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని లోకల్ స్టోర్స్కి వెళ్ళి అయితే ఒకసారి అడగండి. ఇఫ్ ఇన్ కేస్ ఆ లోకల్ స్టోర్స్లో అవైలబుల్గా లేవు అనుకుంటే ఆన్లైన్లో లింక్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ లింక్స్ త్రూ కూడా మీరు కొనుక్కోవచ్చు. సో ఇదండి, పిఆర్పి సెషన్స్ తర్వాత నేను తీసుకునే కేర్ అయితే చాలా మినిమల్గానే ఉంటుంది. ఎక్కువ బడ్జెట్ అయితే నేను ఎప్పుడు పెట్టను. అంతేనండి ఈ వీడియోలో. మీరు ఇంకా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బాయ్.